గాంజా శంకర్ ఈ పేరు వింటే నిజ జీవితంలో మనం విలన్గా చూస్తాం, దూరం పెడతాం. అమ్మో ఆ గాంజా శంకర్తో దోస్తాన్ చేయకరా, దగ్గరికి పోకరా అని చెప్తాం. సమాజము ఆ గాంజా శంకర్ పట్ల భయంతో, అనుమానంతో, కోపంతో, అసహ్యంతో చూస్తుంది. కానీ మన తెలుగు సినిమా నిర్మాతలకు, దర్శకులకు గాంజా శంకర్ ఆదర్శమైపోయారు. గాంజా శంకర్ అని పేరుతో సినిమా అంటే గంజాయి పండించడము కూడా ఒక హీరోయిజం. ఇటీవల సినిమాల పేర్లు చూస్తే ఆశ్చర్యం, అందులో పాత్రలు చూస్తే ఆశ్చర్యం. పాటల్లో వివాదం, డైలాగ్లో అనవసరపు విద్వేషం, వివాదం సృష్టించడం అనేది సినిమా వరకు అలవాటైపోయింది. ఇవన్నీ కాదంటే సినిమా అయ్యాక పబ్లిసిటీ ఈవెంట్లో పనికిమాల చేష్టలు చేసి అలా ప్రచారం పొందడం. ఓ సినిమా దర్శకుడు అనుకుంటాను, ఏకంగా తిరుమల గుడి ఆవల హీరోయిన్కు ముద్దు పెట్టుకుని వివాదాన్ని సృష్టించాడు. ఇలా సినిమా డైలాగులు, సినిమాలో పేర్లు, సినిమాలో టైటిల్స్ ఇవన్నీ మరి కావాలని వివాదం చేస్తారా? సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకోరా? సమాజానికి ఇది ఉపయోగమని భావిస్తారా? సమాజానికి ఇది నష్టమని గుర్తించరా? తెలియదు. కానీ సినిమా వ్యాపారమే కావచ్చు, ఆ వ్యాపారం సమాజానికి నష్టదాయకంగా ఉండకూడదు. గాంజా శంకర్ను మనం హీరోయిజంగా చూపెడితే జరగబోయే పరిణామం ఏంటి? ఈ అనుమానం నాకు కాదు కలిగింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారు ఏకంగా సాయి ధర్మతేజ నటిస్తున్నటువంటి గాంజా శంకర్ సినిమా పేరు మార్చండి, ఈ టైటిల్ యూత్ను ప్రొవోక్ చేసేలా, ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉందని పేర్కొన్నారు. అంతేకాదు సినిమాలో ఎక్కడా కూడా గంజాయి పండించడం కానీ, గంజాయిని తరలించడం కానీ, వినియోగించడం కానీ, దానికి ప్రోత్సహించే రీతిలో ఒక్క సీను కూడా ఉండకూడదు అని కూడా కండిషన్ పెట్టారు. భావప్రజ్ఞా స్వేచ్ఛ పేరిట మేము ఏమైనా చూపెడతాం, మాకు ఫ్రీడమ్ ఉంది కదా అనేటువంటి వారు ఉండొచ్చు. లేదు, ప్రతి మనోభావం పేరిట సినిమాలు, పుస్తకాలు, చిత్రాలు, కళాఖండాలు అన్నిట్లో అభ్యంతరాలు చెప్పే సమాజం కూడా ఉండొచ్చు. సో ఇలా రెండు వైపులా కూడా ఉంటాయి. కానీ స్థూలంగా అర్థం చేసుకోవాల్సింది, మనము ఏటిని హీరోయిజంగా చూపుతున్నాం, వేరిని ఐకాన్స్గా చూపుతున్నాం, ఎవరిని ఐకాన్స్గా చూపుతున్నాం, ఏ చర్యల్ని సమాజానికి ఆదర్శంగా చూపుతున్నాం అనేది కూడా ఆలోచించాలి కదా. ఒకప్పుడు పాత తెలుగు సినిమాలో బడిపంతుడు హీరో, రైతు బిడ్డ హీరో, ఒక అత్తవారింటి కాపురాన్ని తీర్చిదిద్దిన కోడలు ఒక హీరో, తాగుడుకు అలవాటు పడ్డ ప్రియుణ్ణి మార్చిన హీరోయిన్ ఒక హీరో, ఒక గొప్ప క్యారెక్టర్గా చూపెట్టేవారు. అలా పోయి ఆఖరికి రౌడీలు, విలన్లు, సమాజానికి ప్రతిబంధకంగా, కలంకంగా, కంటకంగా ఉండే పాత్రల్ని హీరోలుగా చెప్తున్నారు. దాంతో అక్కడితో ఆగడం లేదు. ఈ మధ్య గుంటూరు కారం సినిమాలో మార్క్స్ లెనిన్ల పేర్లను విలన్లకు పెట్టారు. అది చాలా పెద్ద వివాదమైంది. సో మార్క్స్ లెనిన్లు పైన వారు ప్రవచించిన ఆర్థిక సిద్ధాంతాలు, సామాజిక సిద్ధాంతాలపైన, తాత్విక ఆలోచనలపైన భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ప్రపంచాన్ని అత్యంత శక్తివంతంగా ప్రభావితం చేసిన ఇద్దరు తత్వవేత్తల్ని నెగిటివ్ క్యారెక్టర్స్గా చూపెట్టడం అనేది ఏ రకంగా సమంజసమవుతుంది? చరిత్రలో మనకు భిన్నాభిప్రాయాలు చాలామంది పైన ఉండొచ్చు. కానీ భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన ఒకరిని విలన్లుగా చూపెట్టేటువంటి, పోనీ అదేదన్నా రాజకీయ సైద్ధాంతిక భావజాలంతో చేశారంటే అది కాదు. కేవలం క్యాజువల్గా సమాజానికి ఏదో చర్చ రావాలి, అట్రాక్టివ్గా ఉండాలి అనేటువంటి ధోరణి తప్ప నిజంగా సినిమాలో గుంటూరు కారం సినిమా తీసిన వారికి మార్క్సిజం పట్ల, లెనినిజం పట్ల సైద్ధాంతిక వ్యతిరేకత ఉందని కూడా నేను అనుకోను. పొలిటికల్ ప్రాపగండా ఫిల్మ్స్ ఉంటాయి. ఈ పొలిటికల్ ప్రాపగండా ఫిల్మ్స్లో తమకు నచ్చని తాత్విక చింతనను, తమకు నచ్చని ఆలోచన సరళిని తప్పుగా చూపెడుతూ ఉంటారు.
కానీ గుంటూరు కారం సినిమాలో చెలరేగిన వివాదం ఆ రకమైన తాత్విక వివాదం అని కూడా నేను అనుకోను. కేవలం పేర్లు విచిత్రంగా ఉంటే సమాజంలో చర్చ జరిగి పబ్లిసిటీ వస్తుంది అనేటువంటి ఒక చౌకబారు వ్యూహమే ఇందులో కనబడుతుంది. లేకపోతే గాంజా శంకర్ ఇంకేం పేరు దొరకలేదు సమాజంలో సినిమా హీరోగా చూపెట్టడానికి. అందువల్ల సినిమా స్వేచ్ఛ పేరిట, భావప్రజ్ఞ స్వేచ్ఛ పేరిట విశృంఖలమైనటువంటి వ్యాపార పద్ధతులు కూడా ప్రమాదకరం. సమాజంలో డ్రగ్స్ సమాజాన్ని నాశనం చేసేది, యువత భవిష్యత్తు నాశనం చేసేది. మన దేశంలో సినిమా హీరోలను ఎలా అనుకరిస్తారో మనకు తెలుసు. డ్రెస్సును, హెయిర్ స్టైల్ను, డైలాగ్ డెలివరీని సినిమా హీరోలను అనుకరిస్తారు. సినిమా హీరోలను దేవుడుగా భావించే పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి సమాజం అనేది. తమ హీరోనే తమకు దేవుడిగా భావిస్తారు. అలాంటి సమాజంలో బతుకుతున్న వారు ఈ రకమైనటువంటి చర్యలు చేయడం ఆ హీరోలకు గౌరవం అనిపించుకోదు, ఆ సినిమా డైరెక్టర్ గౌరవం అనిపించుకోదు. బాలీవుడ్ సినిమాలో డ్రగ్స్ను ప్రోత్సహించేది లేదా ఉంటే వాటిని కూడా మార్చాలి. కానీ అక్కడ ఉంది కదా అని తెలుగు సినిమాలో ఎలా చేద్దామా? అసలు ఈవెన్ తాగుబోతుల్ని కూడా హీరోలుగా చూపెట్టడం, జల్సా రాయిలను హీరోలుగా చూపెట్టడం, చేతిలో మందు బాటలు పెట్టుకొని సినిమా అంతా కనబడితే అది హీరోయిజంగా చూపడం, ఆ హీరోలకు కూడా గౌరవాన్ని ఇవ్వదు. సమాజంలో ఒక ఉన్నత విలువల్ని ప్రమోట్ చేసే స్థాయిలో సినిమా లేకపోయినా కనీసం సమాజాన్ని నాశనం చేసే రీతిలో సినిమాల పేర్లు, పాత్రల చిత్రణ ఉండడమైతే అంగీకరించలేము.